గాజుకొండపైన రాజకుమార్తె. ఉత్తాన దేశపు రాజు చాలా పరాక్రమవంతుడు. యుద్ధాలు లేని సమయంలో అతను తన పరాక్రమాన్ని వేటలో ప్రదర్శించేవాడు. అతను కేవలం భయంకరమైన క్రూర మృగాలను మాత్రమే వేటాడేవాడు తప్ప సాధారణ వేటగాళ్ళలాగా చిన్న చిన్న జంతువులను చంపేవాడు కాదు. ఒకసారి అతను అడవి అంతా వెతికినా ఎక్కడా ఒక్క క్రూర మృగం కూడా కనిపించలేదు. చీకటి పడుతూ ఉండగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటే మొక్కల వెనుక ఏదో కదలడం గమనించాడు. రాజు దానిని వెంబడించి చుట్టుముట్టి పట్టుకోగా అది ఒక పొట్టివాడైన అడవి మనిషి అని తేలింది. అతని తల వెంట్రుకలు చెల్లాచెదురుగా ఉన్నాయి. పొడవైన గడ్డం కూడా ఉన్నది. ఆ అడవి మనిషిని రాజు తన ఇంటికి తీసుకువచ్చాడు. అతని కోసం కిటికీలు లేని ఒక ప్రత్యేకమైన గదిని కట్టించాడు. ఆహారం అందించటానికి మాత్రం ఒక చిన్న రంధ్రం ఉంచాడు. గది తలుపుకు తాళం వేయించి ఆ తాళం చెవిని తన అంతఃపురంలో భద్రపరిచాడు. ఎవరైనా ఇతడిని తప్పిస్తే వారికి మరణశిక్ష విధిస్తాను అని రాజు ప్రకటించాడు. కొంతకాలం తర్వాత ఉత్తాన దేశం పక్కనే ఉన్న రాజ్యంపై శత్రువులు దాడి చేశారు. ఆ దేశపు రాజు ఉత్తాన రాజు సహాయం కోరాడు. యుద్ధానికి వెళ్లే ముందు రాజు అడవి మనిషి ఉన్న గది తాళం చెవిని రాణికి ఇచ్చి దానిని చాలా జాగ్రత్తగా దాచమని చెప్పాడు. ఆమె ఆ తాళం చెవిని తన చీర కొంగున ఉన్న తాళాల గుత్తిలో భద్రంగా ఉంచింది. ఉత్తన రాజుకు ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు ప్రమద్వరుడు. రాజుకు తన కొడుకంటే చాలా ప్రాణం. ఒక రోజు ప్రమద్వరుడు బంతితో ఆడుకుంటూ ఆ అడవి మనిషిని బంధించిన గది దగ్గరకు వచ్చాడు. గది గోడకు బంతిని కొడుతూ ఆడుతూ ఉండగా అనుకోకుండా ఆ బంతి ఆహారం అందించే రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళింది. కానీ మరుక్షణమే ఆ బంతి తిరిగి బయటకు వచ్చింది. లోపల ఉన్న అడవి మనిషి తనతో ఆడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించిన రాజకుమారుడు మళ్ళీ బంతిని లోపలికి విసిరాడు. అయితే ఈసారి బంతి తిరిగి బయటకు రాలేదు. ప్రమద్వరుడు ఆ రంధ్రం దగ్గరకు వెళ్లి లోపల ఉన్న అడవి మనిషి చేతిలోని తన బంతిని చూసి, అది నా బంతి, నాకు తిరిగి ఇచ్చెయ్యి అని అడిగాడు. దానికి ఆ అడవి మనిషి, నన్ను ఇక్కడి నుండి పంపించు, అప్పుడు నీ బంతి నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. అడవి మనిషిని విడిపిస్తే ఎంత కఠినమైన శిక్ష పడుతుందో ఆ చిన్నారి రాజకుమారుడికి తెలియదు. అతను తన తల్లికి చెప్పకుండా ఆమె చీర కొంగుకు ఉన్న తాళం చెవిని తీసుకున్నాడు. గది తలుపులు తెరిచి అడవి మనిషిని బయటకు పంపించి వేసి తన బంతిని తాను తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వెళ్లి తాళం చెవిని తల్లి చీర కొంగుకే కట్టేశాడు. ఆ మరుగుజ్జు అడవి మనిషి పారిపోయాడని అందరికీ తెలిసింది. కానీ అతను ఎలా పారిపోగలిగాడో ఎవరికీ అర్థం కాలేదు. ఈలోగా రాజు పక్క రాజ్యపు రాజుకు విజయాన్ని అందించి తిరిగి వచ్చేశాడు. అడవి మనిషి గది నుండి పారిపోయాడన్న విషయం రాజుకు తెలిసింది. రాజు కోపంతో అందరినీ విచారించాడు. కానీ ఎవరికీ ఏమీ తెలియలేదు. ఎవరూ ఏమీ చెప్పలేకపోవడంతో తండ్రి కోపాన్ని చూసి భయపడిన ప్రమద్వరుడు తను చేసిన పనంతా నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. రాజు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. తన ప్రాణ సమానమైన కొడుకుని ఎలా చంపగలడు? కానీ చంపించకపోతే తన మాటకు విలువ ఉండదు. తన ప్రతిష్ట దెబ్బతింటుంది. చివరకు అతని అహంకారమే గెలిచింది. రాజు ఇద్దరు సైనికులను పిలిచి, వీడిని అడవిలోకి తీసుకువెళ్లి చంపేసి వీడి గుండెను నాకు తీసుకువచ్చి చూపించండి అని ఆజ్ఞాపించాడు. ఈ వార్త విన్న రాజధాని అంతా ఆహాకారాలతో నిండిపోయింది. సైనికులు రాజకుమారుడిని అడవిలోకి తీసుకువెళ్లారు. కానీ ఆ పసివాడిని చంపడానికి వారికి చెయ్యి రాలేదు. వారు ప్రమద్వరుడిని అడవిలో చాలా దూరం తీసుకువెళ్లి, బాబు, మేము నిన్ను చంపలేము. నువ్వు వేరే ఏదైనా రాజ్యానికి వెళ్లి హాయిగా బ్రతుకు. కానీ నువ్వు తిరిగి ఈ రాజ్యానికి వస్తే మాత్రం మా తలలు తెగిపోతాయి. ఆ దేవుడే నిన్ను రక్షించాలి అని చెప్పారు. సైనికులు ఒక అడవి పందిని చంపి దాని గుండెను తీసుకువెళ్లి రాజుకు చూపించారు. అది చూసిన రాజు మూర్ఛపోయాడు. ప్రమద్వరుడు అడవిలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా అడవి దాటాక ఒక కోట యొక్క ఎత్తైన గోడలు కనిపించాయి. అడవికి కోటకు మధ్యలో ఒక గొర్రెల కాపరి కనిపించాడు. ప్రమద్వరుడు తన రాజవస్త్రాలను అతనికి ఇచ్చి అతని చిరిగిన బట్టలను తాను వేసుకున్నాడు.
ఆ వేషంలోనే కోటలోకి వెళ్ళాడు. అక్కడ రాజు దగ్గరకు వెళ్లి ఏదైనా పని కావాలని అడిగాడు. ఆ రాజు కొన్ని గొర్రెలను కాపలా కాయమని అతనికి అప్పగించాడు. ఆ కోటలో నివసించే రాజు పేరు శశివర్ణుడు. అతనికి శశికళ అనే కూతురు ఉన్నది. ఆమె చాలా అందగత్తె. ఆ కోటలో ఉండేవారందరూ రాజకుమారిని ఇష్టపడేవారు. ప్రమద్వరుడు కూడా ఆమెను అప్పుడప్పుడు చూస్తూ చాలా సంతోషిస్తూ ఉండేవాడు. అలా ఏళ్లు గడిచిపోతున్నాయి. కాలం గడిచే కొద్దీ శశికళ సౌందర్యం గురించి దేశ విదేశాలలో వార్తలు వ్యాపించాయి. ఆమెకు 16 ఏళ్లు నిండాయని తెలియగానే ఎక్కడెక్కడి నుంచో రాజులు రాజకుమారులు ఆమెను వివాహం చేసుకోవటానికి వచ్చారు. కానీ ఆమె వారిలో ఎవరినీ ఇష్టపడలేదు. అప్పుడు శశివర్ణుడు తన కుమార్తెతో ఇలా అన్నాడు: అమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవటానికి 100కు పైగా రాజులు వచ్చారు. వారిలో ఎంతో మంది గొప్పవారు, అందగాళ్ళు, పరాక్రమవంతులు ఉన్నారు. ఒకవేళ నువ్వు వారిలో ఒకరిని ఎంచుకుంటే మిగిలిన వారు ఏమీ అనరు. కానీ నువ్వు ఎవరిని ఎంచుకోకపోతే వారందరూ కలిసి ఈ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తారు. అంతమంది కోపాన్ని నేను ఎలా తట్టుకోగలను? ఒకవేళ నువ్వు ఎవరిని ఎంచుకోకపోతే నేనే ఒకరిని ఎంచుకొని నీకు వివాహం చేస్తాను. అప్పుడు నువ్వు బాధపడిన ప్రయోజనం ఉండదు అని అన్నాడు. తండ్రి మాటలు విని శశికళ భయపడిపోయింది. ఆమె ఇలా అన్నది: నాన్నగారు, అలా చెయ్యకండి. కావాలంటే నన్ను పెళ్లి చేసుకోవటానికి వచ్చిన వారికి ఒక పరీక్ష పెట్టండి. మన రాజభవనం పక్కనే ఉన్న గాజుకొండపై నేను ఒక పండు పట్టుకొని కూర్చుంటాను. ఎవరైతే గుర్రంపై వేగంగా వచ్చి నా చేతిలోని పండును అందుకుంటారో వారినే నేను వివాహం చేసుకుంటాను. ఇది మీకు సమ్మతమేనా అని అన్నది. రాజుకు ఈ ఆలోచన బాగా నచ్చింది. తన కుమార్తెను వివాహం చేసుకోవటానికి అతిథులుగా వచ్చిన రాజులందరికీ ఈ పోటీ గురించి సమాచారం అందించాడు. పోటీకి అందరూ సిద్ధమయ్యారు. ఒక మంచి రోజు చూసి శశికళను కొండ శిఖరం పైన ఉన్న ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆమెను వివాహం చేసుకోవటానికి వచ్చిన రాజులు అందమైన దుస్తులు ధరించి ఖరీదైన గుర్రాలపై కొండ దిగువకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ ఒకరి తరువాత ఒకరు తమ గుర్రాన్ని కొండపైకి ఎక్కించటానికి చాలా ప్రయత్నించారు. కానీ ఒక్కరూ కూడా విజయం సాధించలేకపోయారు. చాలా గుర్రాలు కొంత దూరం వెళ్ళాక అకస్మాత్తుగా జారి పడిపోతున్నాయి. కొన్ని గుర్రాల కాళ్ళు విరిగాయి. వాటిపై ఉన్న రాజుల వెన్నెముకలు కూడా విరిగిపోయాయి. గుర్రాల మీద నుండి రాజులు ఒక్కొక్కరుగా పడిపోవటం చూసి వెనక నిలబడిన జనం కేకలు వేయటం మొదలుపెట్టారు. కోట వెలుపల గొర్రెలను కాస్తున్న ప్రమద్వరుడు ఈ అరుపులను విన్నాడు. ఇప్పుడు అతను పెరిగి పెద్దవాడయ్యాడు. మిగతా రాజులలాగే అతను కూడా శశికళను వివాహం చేసుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. నిజానికి నేను కూడా ఒక రాజకుమారుడిని. మిగతా రాజులతో పాటు నేను కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చును. కానీ ఈ అడవి మనిషి కారణంగానే నాకు ఈ పరిస్థితి పట్టింది అని ప్రమద్వరుడు మనసులో అనుకున్నాడు. అతను అలా ఆలోచిస్తూ ఉండగా ఆ అడవి మనిషి అడవి నుండి ప్రమద్వరుడు కోసం అక్కడికి వచ్చాడు. అతడిని చూసి, ఎందుకు అలా దిగాలుగా కూర్చున్నావు అని అడిగాడు. దానికి ప్రమద్వరుడు, నీ గురించే ఆలోచిస్తున్నాను. నీ కారణం వల్లనే నేను రాజకుమారి స్వయంవరంలో పాల్గొనలేకపోతున్నాను అని అన్నాడు. అప్పుడు ఆ అడవి మనిషి, ఎవరు చెప్పారు నువ్వు వెళ్ళలేవని? నాతో రా, నీకు కావలసిన రాజ వస్త్రాలను మరియు గుర్రాన్ని నేను ఇస్తాను అని చెప్పాడు. అడవి మనిషి ప్రమద్వరుడిని అడవి మధ్యలో ఉన్న ఒక కొండ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక గుహ ఉన్నది. అందులోకి తీసుకువెళ్లి అతనికి అద్భుతమైన రాజ వస్త్రాలను మరియు వెండి జీను ఉన్న ఒక తెల్లటి గుర్రాన్ని ఇచ్చాడు. ప్రమద్వరుడు ఆ రాజదుస్తులు ధరించి గుర్రం ఎక్కి వేగంగా కోట వైపు బయలుదేరాడు. అతను గాజుకొండ దగ్గరకు వెళ్లేసరికి అక్కడికి వచ్చిన ప్రతి రాజు 10 సార్లు ప్రయత్నించి విఫలమై వెనుదిరిగిపోతున్నారు. అందరూ నిరాశతో వెళ్లిపోతూ ఉండగా కొత్తగా ఒక రాజకుమారుడు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రమద్వరుడు శశివర్ణరాజుకు నమస్కరించాడు. గుర్రాన్ని అదిలించి ఒక్కసారిగా ఆ గాజుకొండ పైకి దూకించాడు. అతని గుర్రం ఒక బాణంలాగా కొండ శిఖరానికి చేరుకున్నది.
అతను గుర్రం దిగగానే రాజకుమారి శశికళ సింహాసనం దిగివచ్చి అతనికి పండును అందించింది. అతను ఆ పండును తీసుకొని ఏమీ మాట్లాడకుండానే మళ్ళీ గుర్రం ఎక్కి వేగంగా కొండ దిగి వచ్చాడు. అంతే వేగంతో కోట దాటి వెళ్లిపోయాడు. కొండ కింద ఉన్న జనం అది చూసి చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. తన కూతురిని పెళ్లి చేసుకునే వీరుడు దొరికాడని రాజు నగారాలు కొట్టించి మరీ ప్రకటించాడు. శశికళ కూడా ఆ విజేతను చూసి మనస్ఫూర్తిగా సంతోషించింది. ఇక వివాహం జరగడమే మిగిలి ఉన్నది. అయితే గెలిచిన వ్యక్తి రాజు దగ్గరకు వచ్చి తన కులగోత్రాల గురించి కానీ తన వివరాల గురించి గాని ఏమీ చెప్పలేదు. రాజు అతని కోసం ఆరా తీశాడు. కానీ ఎవరికీ ఏమీ తెలియలేదు. ప్రమద్వరుడు నేరుగా అడవి మనిషి గుహకు వెళ్లి అక్కడ ఆ రాజవస్త్రాలు విడిచేసి గుర్రాన్ని అక్కడే విడిచిపెట్టి మళ్ళీ తన పాత గొర్రెల కాపరి వేషంలోకి మారిపోయాడు. ప్రమద్వరుడు సాయంత్రం అయ్యేసరికి తన గొర్రెలను తీసుకుని కోటకు చేరుకున్నాడు. రాజకుమారి కోసం జరిగిన పోటీలో గెలిచింది ప్రతిరోజు తమ కళ్ళ ముందే తిరిగే ఈ గొర్రెల కాపరి అని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ప్రమద్వరుడు కూడా తన గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. పెట్టిన పోటీ అంతా వృధా అయిపోయిందని రాజుకు అనిపించింది. చివరకు ఆయన ఒక నిర్ణయం తీసుకొని రాజ్యంలో ఉన్న యువకులందరూ రాజభవనం ముందుకు రావాలని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం రాజ్యంలోని పేదవారు, భిక్షగాళ్ళు కూడా వచ్చారు. రాజకుమారి వారిలో ప్రతి ఒక్కరిని నిశితంగా గమనించింది. కానీ తన దగ్గర పండు తీసుకున్న వీరుడు వారిలో లేడు. అప్పుడు రాజు తన సైనికులను, సేవకులను, పనివారిని కూడా చూడమని రాజకుమారికి చెప్పాడు. చివరకు గొర్రెల కాపరులు మిగిలారు. రాజకుమారి వారిని చూడగానే ప్రమద్వరుడిని గుర్తుపట్టి ఇతడే ఇతడే ఆ వీరుడు అని కేక వేసింది. అది విని మిగతా నౌకరులందరూ నవ్వారు. తన కూతురికి పిచ్చి పట్టిందని రాజు అనుకున్నాడు. కానీ శశికళ మాత్రం చాలా స్పష్టంగా గొర్రెలు కాసే ఇతడే ఆనాడు గుర్రంపై కొండ ఎక్కాడు అని చెప్పింది. రాజు ప్రమద్వరుడిని దగ్గరకు పిలిచి విచారించగా అతను తన కథనంతటిని వివరంగా చెప్పాడు. తన కూతురు ఎంచుకున్న వ్యక్తి సామాన్యుడు కాదని, ఒక రాజకుమారుడని తెలియగానే రాజు మనసు తేలిక పడింది. వెంటనే ఆయన ఉత్తాన దేశపు రాజుకు ఈ శుభవార్త పంపాడు. ప్రమద్వరుడి తల్లిదండ్రులను ఆహ్వానించి తన కుమార్తెకు ప్రమద్వరుడితో ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు. మందమతి. ఒక ఏటి ఒడ్డిన ఉండే గ్రామంలో రాయన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయన చాలా పెద్ద మనిషి. గ్రామస్తులందరూ ఆయనను గౌరవించేవారు. గ్రామంలో ఏ తగాదా వచ్చినా ఆయనను తీర్పు కోరి ఆయన చెప్పిన ప్రకారం తగాదా పరిష్కారం చేసుకునేవారు. రాయన్న కూడా ఒకరి జోలికి పోకుండా తన పరువు నిలబెట్టుకుంటూ సుఖంగా జీవయాత్ర సాగించాడు. చాలా కాలం పాటు ఆయనకు ఒకటే కొరత ఉండేది. ఆయనకు బిడ్డలు లేరు. కొంతకాలమయ్యాక ఆయనకు ఒక కొడుకు కలిగాడు. లేక పుట్టిన ఆ కొడుక్కి వీరన్న అని పేరు పెట్టుకొని అతి గారాబంగా పెంచసాగారు ఆ తల్లిదండ్రులు. ఈ గారాబం బాగా తలకెక్కి వీరన్న చిన్నతనం నుంచి బొత్తిగా ఆకతాయి అయిపోయాడు. ఇంటి వద్ద వాడు ఎంత అల్లరి చేసినా తల్లి తండ్రి గట్టిగా కోప్పడేవారు కారు. మరీ పాడు పనులు చేస్తే అలాంటి పనులు చెయ్యవద్దని బ్రతిమాలేవారు. లోకమంతా తనను అలాగే చూస్తుందనుకున్నాడు వీరన్న. ఆ ఉద్దేశంతో వాడు ఊళ్ళో తన ఈడు పిల్లలందరి మీద పెత్తనం చలాయించసాగాడు. ఎవరైనా వాడి పెత్తనాన్ని సహించకపోతే వాళ్లను పట్టుకొని కొట్టేవాడు. రాయన్న మీద గౌరవం కొద్దీ ఊళ్ళో వాళ్ళు వీరన్న ఆగడాలు సహించేవాళ్ళు. ఆడవాళ్లు మాత్రం వీరన్న తల్లి వద్దకు వచ్చి మీ వాడు మా పిల్లలను బ్రతకనివ్వటం లేదు అని ఫిర్యాదులు చేసేవాళ్ళు. పిల్లలన్నాక ఒక క్షణం కొట్టుకుంటారు, మరో క్షణం మళ్ళీ ఏకమవుతారు. ఈ భాగ్యానికి ఫిర్యాదులు చెయ్యాలా అనేది వీరన్న తల్లి. వీరన్నను బడిలో వేశారు. కానీ వాడికి చదువు అంటలేదు. వాడి మంకురుతనం మట్టుకు వృద్ధి అయ్యింది. తినటము తిరగటము తప్ప వేరే పని లేకపోవటం చేత వాడు చిన్న ఆంబోతులాగా తయారయ్యాడు. ఊళ్ళో అందరికీ వాడంటే భయంగా ఉండేది. వాడు ఏటి కట్ట మీద అంత దూరాన కనిపిస్తే
ఆడపిల్లలు నీరు తీసుకునే ప్రయత్నం కూడా మానేసి వెనక్కి తిరిగి వెళ్ళేవాళ్ళు. రాజన్నకు తన కొడుకు నిజమైన స్వభావం తెలిసి వచ్చిన కొద్దీ విచారం కూడా ఎక్కువయ్యింది. మొక్కగా వంగనిది మానై వంగదు కదా. 20 ఏళ్లు పైబడ్డ వీరన్నను ఇప్పుడు సరైన మార్గంలో పెట్టటం తేలిక కాదు. లేక పుట్టిన ఒక్క కొడుకు తన పరువు తీస్తూ ఉంటే విచారించటం తప్ప రాయన్న ఇంకేమీ చెయ్యలేకపోయేవాడు. అయితే తల్లి తండ్రి చెయ్యలేకపోయిన పనిని ఆ గ్రామంలో ఉండే ఒక పేద రైతు కూతురు సాధించింది. ఆ పిల్ల పేరు గౌరి. ఆమె ఎంత అందంగా ఉండేదో అంతే తెలివిగలది, మాటకారి కూడాను. ఆమె వీరన్నను చూసి ఎన్నడూ భయపడి ఎరగదు. ఆమె అందము ధైర్యము చూసి వీరన్నకు ఆ పిల్లను పెళ్లాడాలని మనసు అయినది. ఆ సంగతి గౌరీ తేలికగా పసికట్టింది. వీరన్న తనను పెళ్లాడతానని అన్న రోజున అతనికి మంచి గుణపాఠం నేర్పటానికి కూడా ఆమె ఒక ఉపాయం ఆలోచించి పెట్టింది. వీరన్నకు గౌరిపైన మనసు ఉన్నదని గౌరీ స్నేహితురాళ్లకు తెలుసు. వేసవి ఆరంభంలో ఒకనాడు ఇంటి ముందు అరుగు మీద గౌరీ తన స్నేహితురాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళింటి ముందుగా వీరన్న వచ్చాడు. వీరన్నకు వినపడేటట్టుగా ఒక స్నేహితురాలు, అయితే గౌరీ, నీ పెళ్లి ఎప్పుడే అని అడిగింది. నా పెళ్లి అంత తేలికగా అవుతుందనుకున్నావా? నన్ను పెళ్లాడేవాడు నేను పెట్టే పరీక్షలలో నిలబడాలి అన్నది గౌరీ. ఈ మాటలు వింటూ ముందుకు సాగిపోయిన వీరన్నకు రోషం వచ్చింది. తాను గౌరిని పెళ్లాడాలనే ఉద్దేశంతో ఉన్నాడు గనుక ఆమె తననే సవాలు చేస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. గౌరి ఏమి పరీక్షలు పెట్టుతుందో తెలుసుకునేదాకా అతని ప్రాణం గిలగిలా కొట్టుకోసాగింది. అందుచేత మరికొంతసేపయ్యాక మళ్లీ గౌరీ ఇంటికేసి వచ్చాడు. ఏం వీరన్న, ఎలా వచ్చావు? మా నాన్న ఇంట్లో లేడు అన్నది గౌరీ. నేను నీకోసమే వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకునేవాడికి ఏవో పరీక్షలు పెడతావటగా. ఏమిటా పరీక్షలు అని వీరన్న దర్భంగా అడిగాడు. వాటితో నీకేం పని? నేను పరీక్షలు పెట్టేది నన్ను పెళ్లాడతానని వచ్చేవాడికి అన్నది గౌరీ. నిన్ను పెళ్లాడదామనే అడుగుతున్నాను, చెప్పరాదా అన్నాడు వీరన్న. పరీక్షల్లో నెగ్గకపోతే జన్మంతా నాకు పని మనిషిగా ఉండాల్సి ఉంటుంది. నీకా పరీక్షలు వద్దులే అన్నది గౌరీ. నీ పరీక్షల్లో నెగ్గటం నా వల్ల కాకపోతే నన్ను మించిన మొనగాడు ఉన్నాడా అన్నాడు వీరన్న పౌరుషం వచ్చి. అది నిజమే అనుకో. అయితే నేను చెప్పిన షరతు జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు బరువైన పనులేమీ చెప్పను అన్నది గౌరీ. ఆ పనులేవో చెప్పు అన్నాడు వీరన్న ధీమాగా. మొదటి పని చెబుతాను, నా వెంటరా అంటూ గౌరీ ఒక బిందె ఒక చిన్న గిన్నె తీసుకొని ఏటికి దారి తీసింది. వీరన్న ఆమె వెంట వెళ్ళాడు. ఏటి ఇసుకలో ఒక చెలమ గుంట తీయమన్నది గౌరీ. వీరన్న తేలికగా గుంట తీశాడు. అందులోకి నీరు వచ్చింది. ఈ నీరు బాగాలేదు. గిన్నెతో దీన్ని తీసేసి గుంట ఖాళీ చెయ్యి. తర్వాత వచ్చే నీరు బిందెలలో నింపుకుంటాను అన్నది గౌరీ. వీరన్న చెలమలోని నీరు గిన్నెతో తోడెయ్యసాగాడు. ఎంతసేపు నీరు తీసినా గుంటలోని నీరు తరగనే లేదు. 1 గంట గడిచింది. వీరన్నకు చేతులు పడిపోతున్నాయి, ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంకా గుంట ఖాళీ కాలేదా అన్నది గౌరీ విసుగ్గా. ఇక నా వల్ల కాదు అంటూ వీరన్న గిన్నె అవతల పడేశాడు. ఓడిపోయావు. మొదటి పరీక్షకే నిలవలేకపోయావు. ఏం చేసేటట్టు? పోనీ మిగిలిన పరీక్షల్లోనన్నా నెగ్గుతావేమో చూద్దాము అంటూ గౌరీ వీరన్నను తన ఇంటికి తీసుకొని పోయింది. గౌరీ స్నేహితురాళ్ళు వీరన్నను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. గౌరీ ఇంట్లోకి పోయి ఒక పళ్ళెంలో నిప్పు, ఒక డబ్బా, ఇంత సాంబ్రాణి తెచ్చి ఈ సాంబ్రాణిని నిప్పుల మీద వేసి పొగ చేసి ఈ డబ్బాలో పట్టి ఉంచు. నేనిప్పుడే తలంటి నీళ్లు పోసుకొని వచ్చి తలకు సాంబ్రాణి పొగ వేసుకుంటాను అని అన్నది. మందమతి అయిన వీరన్న నిప్పుల మీద సాంబ్రాణి వేసి దానిపైన డబ్బా బోర్లించాడు. గౌరీ తడితలతో వచ్చి, సాంబ్రాణి పొగ సిద్ధం చేశావా అని అడిగింది. అప్పుడు వీరన్న, ఇదిగో అంటూ డబ్బా తిరగతీశాడు. కాని అందులో ఏమీ లేదు. పొగ అంతా అప్పుడే పోయింది. ఇంత చిన్న పని కూడా చెయ్యలేకపోయావు. రెండోసారి కూడా ఓడిపోయావు.
మూడో పని అయినా సరిగ్గా చేస్తావేమో చూస్తాను అన్నది గౌరి. ఆమె స్నేహితురాళ్ళు కొంచెం గట్టిగానే నవ్వుతున్నారు. వీరన్నకు పరాభవంతో ప్రాణం చచ్చిపోతున్నది. గౌరి లోపలికి వెళ్లి చెంబులో పాలు తెచ్చి, ఇందులో సగానికి సగం నీరు కలిసింది. నాకు నీళ్ల పాలు సహించవు. కాస్త ఈ పాలలోని నీరు తీసేసి చిక్కటి పాలు వేరు చెయ్యి అని అన్నది. వీరన్నకు ఏం చెయ్యాలో తెలియలేదు. అతనికిప్పుడు అవమానంతో పాటు దుఃఖం కూడా వచ్చేస్తున్నది. ఈ పని నా వల్ల కాదు అంటూ వీరన్న వెళ్ళిపోవటానికి లేచాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను పెట్టిన పరీక్షలన్నిటా ఓడావు. నువ్విప్పుడు నా పని మనిషివి. నాతో చెప్పకుండా ఏమీ చెయ్యరాదు. నేను చెప్పిన పనులన్నీ చేసి తీరాలి అన్నది గౌరి. గౌరి స్నేహితురాళ్ళు కసికొద్దీ వీరన్నను నానా మాటలు అనటం మొదలుపెట్టారు. ఆవగిందంత ప్రపంచ జ్ఞానం లేదు. అతిశయం మాత్రం చుక్కలంటుతున్నది. చాతావాత కానివాడికి ఎంత పొగరు! ఈ ముష్టి ప్రయోజకత్వంతో గౌరిని పెళ్లాడతాడట. దున్నపోతులాగా కండలు పెంచగానే సరా, కాస్త బుద్ధి కూడా ఉండవద్దు. ఆడపిల్లల కేకలకు అందరూ పోగయ్యారు. గౌరి వీరన్నకు తగినట్టుగా బుద్ధి చెప్పిందని ఊరంతా క్షణంలో పొక్కిపోయింది. అందరూ సంతోషించారు. అందరికన్నా ఎక్కువగా సంతోషించిన వాడు రాయన్న. ఎందుకంటే గౌరీ నేర్పిన గుణపాఠంతో వీరన్న పూర్తిగా మారిపోయాడు. ఆయన గౌరీ తండ్రితో మాట్లాడి గౌరీనే తన కోడలిగా చేసుకున్నాడు.